మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానంపై చర్చలో హరీష్ రావు కేసీఆర్ గురించి ప్రస్తావించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంతాప తీర్మానంలో కేసీఆర్ గురించి ఇప్పుడు ఎందుకని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్కు తగిన గౌరవం ఇవ్వడం లేదని పీఏసీపై మాకు చెప్పి నిర్ణయం తీసుకున్నారా అంటూ హరీష్ ప్రశ్నించారు. దీనికి స్పీకర్ తాను స్వయంగా కేసీఆర్ను సభకు పిలిచాను అంటూ చెప్పారు. మన్మోహన్ పైన సంతాపానికే పరిమితం కావాలని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి, సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అసలు నేను మంత్రి పదవి వద్దన్నా, కానీ మీరు చేరమంటే మీ గౌరవంతో నేను క్యాబినెట్లో చేరాము, ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వండి, నాకు యూపీఏ ప్రభుత్వం నిలబడడం ముఖ్యం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యమని చెప్పి తనకు తానుగా వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. శాఖల కోసం పట్టుబడే రోజుల్లో నువ్వు శాఖే నాకు అవసరం లేదని ఇంత గొప్పగా చెప్పారని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కేసీఆర్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే గౌరవం కాదంటలేము సభకు నాయకుడు. నేను ఇప్పుడు మనం మాట్లాడుతుంది మన్మోహన్ సింగ్ గారి గురించి. సభలో పోర్ట్ఫోలియో లేదా, లేకపోతే ఇంకేం జరుగుతుంది, లేకపోతే మీ యూపీ అగ్రిమెంట్ ఏంది, ఏం జరిగింది, కామన్ మినిమం ప్రోగ్రామ్, దళిత ముఖ్యమంత్రి, ఇవన్నీ చర్చ ఇప్పుడు ఇది సందర్భం కాదు కదా అధ్యక్ష. దయచేసి మనం వాగ్దానాలు లేకపోతే మాటలు జరిగినటువంటి ఓన్లీ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి శ్రద్ధాంజలి, సంతాపము, సభ ద్వారా మనం వారు తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన తీరు, వారు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలు మాట్లాడడానికి పరిమితమై ఒకరోజు సభ పెట్టుకున్నాము. మీరు ఎక్కడెక్కడో సబ్జెక్టు డిబేట్ అయిపోయి ఏదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మీరు దయచేసి ఇవన్నీ కూడా అనవసరం సబ్జెక్టు కాకుండా వారు సీనియర్ శాసనసభ్యులు, ఇంతకుముందు మహేశ్వర రెడ్డి గారు మాట్లాడుతుంటే పక్కకేదో చెప్తా ఉన్నాడు. ఇవన్నీ జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది, దేశుని మల్లేకి ఏం గౌరవం దొరికింది, లేకపోతే పక్కన నరేంద్రకి ఏం దొరికింది, కొండ లక్ష్మణ్ బాబూజీకి ఏం దొరికింది, మేము అడుగుతున్నాం అధ్యక్ష ఇప్పుడు అవన్నీ. సో అట్లా మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో దాదాపు 2 సంవత్సరాల 4 నెలలు పనిచేసిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవుతుంటే రాజీనామా చేసి పదవిని వదులుకొని కూడా బయటకు వచ్చిన విషయం కూడా గుర్తు చేసుకో. సభకు సహకరించండి. నేను స్పీకర్ గారి మీద నేను స్వయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన. సరిగా ఆ అంశంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్. ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్? సభలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి. సభ లాగా నడుస్తలేదు. మీ పిఏసీ చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా, లేదా శాసనసభ్యులు అనర్హత విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా? సభ అట్లా మాట్లాడితే వీ కెన్ డీవియేట్, బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నివాళులు పలుకుతా ఉన్నాము. ఇది సీనియర్ లెజిస్లేటర్, నివాళులు పలుకుతా ఉన్నాం. సంతాపం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత. ఈ సందర్భంలో అవసరం లేని చర్చకు దారితీసే అధ్యక్ష, వీ విల్ నెవర్ బీ పేయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్స్ టు ద డిపార్టెడ్ సోల్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ హూ ఈజ్ ఆల్సో ఏ సీనియర్ మెంబర్, who knows how to run the assembly, please try to restrict to the subject related to former Prime Minister.